ఈజిప్ట్ ఎడారి మధ్యలో అంతులేని ఇసుకలో మోడర్న్ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాని ఒక అద్భుత నిర్మాణం నిలబడి ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి వేల మంది అక్కడికి వస్తారు, నిశ్శబ్దంగా పైకి చూస్తారు, ఒకే ప్రశ్న అడుగుతారు: హౌ వాస్ దిస్ బిల్ట్? దాని పేరు గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. ఇది 4500 years బ్యాక్ నిర్మించారు. 2.3 million స్టోన్ బ్లాక్స్తో. ప్రతి స్టోన్ వెయిట్ 2 నుంచి 15 tons ఉంటుంది. మెషిన్స్ లేవు, క్రెయిన్స్ లేవు, మోడర్న్ టూల్స్ లేవు. అయినా పర్ఫెక్ట్ యాంగిల్స్, పర్ఫెక్ట్ సిమెట్రీ, పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో కట్టారు. ఇది ఎలా పాసిబుల్? చాలా కాలం పాటు ఈ పిరమిడ్స్ స్లేవ్సే కట్టారు అని అనుకున్నారు. కానీ మోడర్న్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇది కట్టింది స్లేవ్స్ కాదు, చాలా స్కిల్డ్ ఈజిప్షియన్ వర్కర్స్. వాళ్ళు గొప్ప ఇంజనీర్స్. వాళ్ళకు అప్పట్లో చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారట. ఈ పిరమిడ్ నిర్మించబడింది ఫరో ఖుఫు కోసం. అఫీషియల్గా ఇది అతని సమాధి. కానీ ఒక సమాధి కోసం ఇంత హ్యూజ్ ప్రిసైజ్ స్ట్రక్చర్ ఎందుకు? సైంటిస్ట్ పిరమిడ్స్ని క్లోజ్గా స్టడీ చేసినప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. దాని మెజర్మెంట్స్లో పై, గోల్డెన్ రేషియో, ఎర్త్ డిమెన్షన్స్కి మ్యాచ్ అయ్యే ప్రపోర్షన్స్ అన్నీ ఉంటాయి. అంతేకాదు, ఈ పిరమిడ్ ట్రూ నార్త్కి పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉంటుంది. మ్యాగ్నెటిక్ నార్త్ కాదు, ఎర్త్ యాక్సిస్ నార్త్. ఎగ్జాక్ట్ ఎర్త్ యాక్సిస్ నార్త్. 4500 years బ్యాక్ మోడర్న్ టూల్స్ లేకుండా ఇంత యాక్యురసీ ఎలా? ఇది ఇప్పటికీ ఒక అన్ఆన్సర్డ్ మిస్టరీ. పిరమిడ్ లోపల కూడా కొన్ని విచిత్రాలు ఉన్నాయి. నారో ప్యాసేజెస్, హిడెన్ ఛాంబర్స్, ఎంటీ రూమ్స్, స్ట్రేంజ్ ఎయిర్ షాఫ్ట్స్. ఆశ్చర్యకరమైన విషయం, ఈజిప్ట్ మమ్మీ ఎక్కడా దొరకలేదు. కొన్ని ఛాంబర్స్ అన్ఫినిష్డ్గా ఉన్నాయి, కొన్నిటికి క్లియర్ పర్పస్ లేదు. స్టోన్ బ్లాక్స్ ప్రెసిషన్ ఈ రోజుకి మెషిన్స్తో కూడా చాలా టఫ్ వర్క్. కొన్ని స్టోన్స్ ఇంత టైట్లీ ఫిట్ అవుతాయంటే బ్లేడ్ కూడా మధ్యలో పోదు. డిడ్ ఈజిప్షియన్స్ హ్యావ్ లాస్ట్ టెక్నాలజీ, లేదా మనం మర్చిపోయిన నాలెడ్జ్ ఉందా? ఈరోజు మనకు తెలుసు ఇది ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అని. కానీ ఇంకా తెలియని విషయాలు: ఎలా నిర్మించారు, ఈ డిజైన్ ఎందుకు ఇంత ప్రెసిషన్, ఎలా ఎప్పటికీ నిలబడి ఉన్నాయి. ఒక ఎడారి, ఒక పిరమిడ్ మరియు వేల సంవత్సరాల మిస్టరీ. గ్రేట్ పిరమిడ్ ఇప్పటికీ నిలబడి ఉంది మనల్ని ప్రశ్నిస్తూ. If you like this story, please like, share, comment and subscribe for more mysteries. Thank you.